కార్యక్రమం నడుస్తుందని నందమూరి బాలకృష్ణ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్లో రూపొందిన తాజా చిత్రం అఖండ 2 తాండవం డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కావాల్సిన ఈ పాన్ ఇండియా సినిమా వాయిదా పడింది. ముందుగా ప్రీమియర్ షోలు క్యాన్సిల్ చేసిన మేకర్స్ అనుకున్న విధంగా సినిమాని రిలీజ్ చేయలేకపోతున్నామని ప్రకటించారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అనివార్య పరిస్థితుల వల్ల అఖండ 2 సినిమాని షెడ్యూల్ ప్రకారం విడుదల కావడం లేదని తెలియజేయడానికి బరువెక్కిన హృదయంతో చింతిస్తున్నామని మూవీ టీం తెలిపింది. ఇది మాకు బాధాకరమైన క్షణమని, సినిమా కోసం ఎదురుచూస్తున్న ప్రతి అభిమానికి, సినీ ప్రేమికుడికి దీనివల్ల ఏర్పడే అసంతృప్తిని తాము అర్థం చేసుకున్నామంది. ఈ విషయాన్ని వీలైనంత త్వరగా పరిష్కరించడానికి అవిశ్రాంతంగా కృషి చేస్తున్నట్లు తెలిపింది. అతి త్వరలో పాజిటివ్ అప్డేట్తో వస్తామని మేము టీం అంతా హామీ ఇస్తున్నామని చెప్పారు. నిజానికి అఖండ 2 తాండవం చిత్రాన్ని దసరా కానుకగా సెప్టెంబర్ 25న రిలీజ్ చేయాలని అనుకున్నారు. కానీ అప్పటికి వర్క్ ఫినిష్ అవ్వకపోవడం, పోటీలో పవన్ కళ్యాణ్ ఓజీ ఉండడంతో బాలకృష్ణ సినిమాని వాయిదా వేశారు. ఆ తర్వాత ముహూర్తం చూసుకుని డిసెంబర్ 5న లాక్ చేసుకున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళ, కన్నడ భాషల్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేశారు. మరికొన్ని గంటల్లో సినిమా వరల్డ్ వైడ్ రిలీజ్ అవుతుందనగా విడుదలకు అడ్డంకులు ఎదురయ్యాయి. అఖండ 2కు అనేక అడ్డంకులు ఉన్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో పవన్ పాలిటిక్స్ నడుస్తుండడం, పవన్ సినిమాలను అడ్డుకుంటామని తెలంగాణ మంత్రులు చెప్పడం, టికెట్ల రేట్లను పెంచే ప్రసక్తే లేదని చెప్పడంతో 100 కోట్లు పెట్టి తీసిన సినిమాకు టికెట్లు రేట్లు పెంచుకుంటే తమకు లాస్ వస్తుందని నిర్మాతలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో ఎప్పుడో నిర్మించిన నేనొక్కడినే, ఆగడు సినిమాల తాలూకు ఫైనాన్స్ ప్రాబ్లమ్స్ క్లియర్ కాలేదని తెలుస్తోంది. అప్పుడెప్పుడో చేసిన 16 కోట్ల బాకీకి చక్రవడ్డీ, భూచక్రవడ్డీ వేసి మరీ 60 కోట్ల వరకు కట్టమని పీకల మీద కూర్చున్నట్లు సమాచారం. అది సెటిల్మెంట్ కాకపోవడంతో ఈ సినిమా ఆగిపోయిందని సినీ సర్కిల్స్లో టాక్ వినిపిస్తోంది. సరిగ్గా ఏ రోజు వాళ్ళు సరైన సమయంలో నిర్మాతలను ఎక్కడ నొక్కాలో అక్కడ నొక్కేశారు. మొత్తంగా చూస్తే ఎవరో చేసిన తప్పుకు బాలయ్య బాబు బలైపోయారు. అఖండ 2 విడుదల ఆగిపోయింది. దీంతో పాటు పైరసీలు ఎక్కువ కావడంతో